ట్రూత్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో సరికొత్త ఆరోగ్య విప్లవం. ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర @ 2026 పోస్టులను ఆవిష్కరించిన ప్రభుత్వం. శంషాబాద్ నోవాటెల్లో ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కీలక భేటీ. గుజరాత్ సర్క్రేక్ సరిహద్దుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి క్షేత్రస్థాయి తనిఖీలు. తిరుపతి హోటల్ రూమ్ లాకర్లో చోరీ. $1000 విదేశీ కరెన్సీ మాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త ఆరోగ్య విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర @ 2026 ఈవెంట్ను నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సర్వం సిద్దం చేసింది. రాబోయే జూన్ 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెగా యోగా ఉత్సవం జరగనుంది. కేవలం ఒక్క రోజుతోనే సరిపెట్టకుండా జూన్ 7వ తేదీ నుంచే అంటే ఏకంగా 14 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు హోరెత్తనున్నాయి. ప్రజల్లో శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర @ 2026ను డిజైన్ చేసింది. జూన్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ 14 రోజుల ప్రత్యేక డ్రైవ్లో భాగంగా అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, పంచాయతీల పరిధిలో ప్రత్యేక యోగా శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. నిత్య జీవితంలో యోగా యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ గ్రామ స్థాయి నుండి నగరాల వరకు పెద్ద ఎత్తున ప్రజలను, యువతను ఈ భాగస్వామ్యంలోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో అత్యంత ప్రధాన ఘట్టం జూన్ 21న రాజధాని అమరావతి వేదికగా ఆవిష్కృతం కాబోతోంది. అమరావతిలో ఏకంగా 25,000 మందితో రికార్డు స్థాయిలో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రముఖ సెలబ్రిటీలు, యోగా గురువులు ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కో చోట కనీసం 1000 మంది ప్రతినిధులతో ఏకకాలంలో భారీ యోగా ఈవెంట్స్ నిర్వహించేలా జిల్లా కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా, పరిశుభ్రంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించారు. నగరాల నుండి వచ్చే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేస్తూ దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న అత్యాధునిక సాంకేతికతను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏపీ భవిష్యత్తును గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ఈ పర్యటన అత్యంత కీలకంగా మారబోతోంది. జిందాల్ ప్లాంట్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి యాజమాన్యం మరియు ప్లాంట్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్లాంట్ లో టన్నుల కొద్దీ మున్సిపల్ వ్యర్థాలను ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా క్లీన్ ఎనర్జీని ఎలా ఉత్పత్తి చేస్తున్నారనే సాంకేతిక అంశాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ లోని కంట్రోల్ రూమ్ తో పాటు ప్రతి విభాగాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు, కార్మికులతో ముచ్చటించి వారి పనితీరును, శ్రమను ప్రత్యేకంగా అభినందించారు. ఈ పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నగరాలు, పట్టణాలను క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ ఎంతో అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. పెరుగుతున్న చెత్త సమస్యకు వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీయే సరైన వినూత్న పరిష్కారమని, ఈ తరహా నూతన ఆవిష్కరణలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహించడం ద్వారా అటు పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చని, ఇటు విద్యుత్ కొరతను కూడా తీర్చవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏపీని పచ్చని భవిష్యత్తు వైపు నడిపించడానికి ఈ సాంకేతికతను మరింతగా ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ జిందాల్ ప్లాంట్ సందర్శన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న ఇటువంటి చొరవతో రాబోయే రోజుల్లో ఏపీలో పచ్చదనం, పరిశుభ్రత సరికొత్త మైలురాళ్లను అందుకోబోతున్నాయని చెప్పవచ్చు.
తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త రాజకీయ సమీకరణాలు మరియు మంత్రివర్గ విస్తరణ ముచ్చట్లు జోరందుకున్న వేళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వేదికగా ఒక అత్యంత ఆసక్తికరమైన హై ప్రొఫైల్ పొలిటికల్ మీటింగ్ జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నోవాటల్ హోటల్లో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. ఈ కీలక సమావేశం ముగిసిన వెంటనే ఖర్గే శంషాబాద్ నుండి గుల్బర్గాకు బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా ఎయిర్పోర్ట్ నోవాటల్ హోటల్ కు తరలి వెళ్లింది. ఖర్గేకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సాదర స్వాగతం పలికారు. పైకి ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీగానే పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ జూన్ చివర్లో రాష్ట్రంలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ, నూతన స్పీకర్ ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ బాస్ కు ఒక ప్రాథమిక లైన్ వివరించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. సుమారు అరగంటకు పైన సాగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్తుత పాలన, పార్టీ అంతర్గత బలోపేతంపై ఖర్గే నేతలకు పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కొత్తగా పీసీసీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ మరియు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ల సమక్షంలో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఎలా ఉండాలనే దానిపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ రాజకీయ ఆత్మీయ భేటీ ముగిసిన అనంతరం మల్లికార్జున ఖర్గే శంషాబాద్ విమానాశ్రయం నుండి కర్ణాటకలోని తన సొంత నియోజకవర్గమైన గుల్బర్గాకు ప్రత్యేక ఫ్లైట్లో బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర నేతలంతా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండండి, ఇంకొక సంవత్సరం కష్టపడితే చాలు. ఇప్పుడు మనల్ని సతాయించి ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు మిత్తితో సహా అసలు చెల్లించే బాధ్యత నాది అంటూ కేటీఆర్ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ ను ఒక్కసారిగా షేక్ చేస్తున్నాయి. తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా క్యాడర్లో ధైర్యం నింపేందుకు ఆయన ఎంతో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ప్రస్తుత అధికార పార్టీలు బీఆర్ఎస్ నేతలపై, కార్యకర్తలపై చేస్తున్న వేధింపులను అడ్డుకుంటామని భరోసా ఇచ్చారు. ఇంకొక సంవత్సరం పాటు మీరంతా గ్రౌండ్ లెవెల్లో గట్టిగా కష్టపడి జనం మధ్యలో నిలబడండి. రేపు మన టైం వచ్చినప్పుడు ఈరోజు మనల్ని సతాయించిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్, బీజేపీ నేతలకు వడ్డీతో సహా తిప్పికొట్టే బాధ్యతను నేను స్వయంగా తీసుకుంటాను అని కేటీఆర్ కార్యకర్తలకు మాటిచ్చారు. కేవలం హెచ్చరికలతోనే ఆగకుండా రాబోయే రోజుల ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, బీజేపీ రాజకీయాలను ఏ విధంగా ఎండగట్టాలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ ప్రజాపక్షాన పోరాడడంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ముందే ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తు మనదైనట్టు కేటీఆర్ పవర్ఫుల్ పొలిటికల్ లైన్స్ సెట్ చేశారు. దీంతో తెలంగాణ భవన్ ఒక్కసారిగా గులాబీ నేతల నినాదాలతో హోరెత్తిపోయింది. ఇంకొక సంవత్సరం పాటు కష్టపడితే ఎక్కడోళ్ళం అక్కడ సంవత్సరంన్నర అరుచుకుంటే, ఎక్కడోళ్ళం అక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఆ తర్వాత హిసాబ్ కితాబ్ చేసేది చాలా ఉన్నది. మనం ఇవాళ సతాయించేటోడు, నగరాలు చేసేటోడు కాంగ్రెస్ ఓడు, కాంగ్రెస్ చూసుకుని ఎగిరే బీజేపీ చాలా మంది ఇష్ట ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ మిత్తితో సహా చెల్లించే బాధ్యత నాది, నేను చెప్తుంటా పక్క. కానీ దేశ రక్షణ రంగంలో సరిహద్దుల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతోంది. భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో అత్యంత క్లిష్టమైన వ్యూహాత్మక ప్రాంతంగా పేరుగాంచిన గుజరాత్లోని సిర్ క్రీక్ చిత్తడి నదీ తీర ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దేశంలోకి శత్రువుల చొరబాట్లను ముందస్తుగానే తిప్పికొట్టేలా ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ బోర్డర్స్ నిర్మాణం మరియు జీరో ఇన్ఫిల్ట్రేషన్ సాధించడమే మోదీ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గుజరాత్ సరిహద్దులోని కచ్ రీజియన్ పరిధిలో గల సిర్ క్రీక్ సుమారు 96 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నీటి పాయల చిత్తడి భూమి. ఇక్కడి కఠిన వాతావరణ పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ వైపు నుండి ఉగ్రవాదులు లేదా అక్రమ చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సరిహద్దు భద్రతా దళం కమాండర్లతో కలిసి హోంమంత్రి అక్కడ సుదీర్ఘంగా పర్యటించారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు
పరిస్థితుల్లోనూ కంటి మీద కునుకు లేకుండా దేశాన్ని కాపాడుతున్న జవాన్ల ధైర్య సాహసాలను కొనియాడారు. డ్రోన్లు, ఫ్లోటింగ్ బోర్డర్ అవుట్ పోస్టుల పనితీరును మరియు తీర ప్రాంత నిఘా వ్యవస్థను ఈ సందర్భంగా ఆయన స్వయంగా పర్యవేక్షించారు. తనిఖీల అనంతరం మాట్లాడిన హోంమంత్రి, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సరిహద్దుల విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్మార్ట్ బోర్డర్స్ అజెండాలో భాగంగా సరిహద్దు పొడవునా లేజర్ ఫెన్సింగ్, థర్మల్ ఇమేజర్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మోహరిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోకి ఒక్క శత్రువు కూడా అడుగు పెట్టలేనంత బలమైన రక్షణ వలయాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని, జీరో ఇన్ఫిల్ట్రేషన్ విధానాన్ని 100% క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పట్టణంలో తీవ్ర కలకలం రేపే ఘోర సంఘటన వెలుగు చూసింది. పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన శ్రీనివాస్ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఓ దుండగుడు అత్యంత దారుణంగా ధ్వంసం చేశాడు. విగ్రహంపై రాళ్లతో దాడి చేసి విగ్రహం తలభాగాన్ని పగలగొట్టడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలియడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు భారీ సంఖ్యలో శ్రీనివాస్ సెంటర్ వద్దకు దూసుకువస్తున్నారు. నంద్యాల పట్టణ హృదయ భాగమైన శ్రీనివాస్ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది. అయితే ఇవాళ ఒక గుర్తు తెలియని దుండగుడు ఉద్దేశపూర్వకంగానే విగ్రహంపై రాళ్లతో దాడికి తెగబడ్డాడు. పెద్ద పెద్ద రాళ్లను విగ్రహంపైకి విసరడంతో విగ్రహం తలభాగం తీవ్రంగా దెబ్బతిని పగిలిపోయింది. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం సదరు దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పగటిపూట అందరూ చూస్తూ ఉండగానే ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఉన్మాద చర్యతోనే ఇలా విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ వైఎస్సార్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైన వార్త నంద్యాల జిల్లా వ్యాప్తంగా నావాలనలా వ్యాపించింది. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీనివాస్ సెంటర్ వద్దకు చేరుకుని రాస్తారోకోకు దిగారు. ఇదొక కుట్రపూరిత చర్య అని, నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు నంద్యాల పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. అసలు ఈ పని చేసిందెవరు? దీని వెనుక ఏవైనా రాజకీయ ప్రేరేపిత శక్తులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నంద్యాల పట్టణంలోని స్థానిక శ్రీనివాస సెంటర్ నందు ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తలభాగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం జరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తిరుపతిలోని ఒక ప్రముఖ హోటల్లో ఊహించని షాక్ తగిలింది. హోటల్ రూమ్లోని సేఫ్ లాకర్లో భద్రంగా దాచుకున్న విదేశీ కరెన్సీ ఒక్కసారిగా మాయమవడం తిరుపతిలో తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి చూసుకునేసరికి లాకర్లో ఉంచిన $1000 నగదు గాల్లో కలిసిపోయింది. నగరంలోని ప్రముఖ సరోవర్ హోటల్ రూమ్ నంబర్ 1017లో ఈ దారుణం వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తిరుపతిలోని సరోవర్ హోటల్లో గల రూమ్ నంబర్ 1017లో బస చేశారు. తాము స్వామివారి దర్శనానికి వెళుతున్నందున తమ వద్ద ఉన్న అత్యంత విలువైన $1000 నగదును రూమ్లోని సేఫ్టీ లాకర్లో భద్రపరిచారు. అయితే దర్శనం ముగించుకుని సాయంత్రం తిరిగి వచ్చి రూమ్ తెరిచి చూడగా లాకర్లో ఉంచిన విదేశీ కరెన్సీ కనిపించకపోవడంతో బాధితులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. హోటల్ సిబ్బందిని నిలదీసినా సరైన సమాధానం రాకపోవడంతో బాధితులు తక్షణమే పోలీసులను ఆశ్రయించారు. ఎలక్ట్రానిక్ లేదా మాన్యువల్ సేఫ్
లాకర్లో దాచిన డబ్బులు మాయమవడం చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా హోటల్ అంతర్గత సిబ్బందికి లేదా మాస్టర్ కి యాక్సెస్ ఉన్న వారి పని అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. భక్తులు దర్శనానికి వెళ్లిన సమయాన్ని పక్కాగా స్కెచ్ వేసి ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తిరుపతి పోలీసులు క్లూస్ టీమ్ తో కలిసి రూమ్ నంబర్ 1017లోని లాకర్ పై ఉన్న వేలి ముద్రలను సేకరిస్తున్నారు. అలాగే హోటల్ కారిడార్లలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని రికార్డు చేసి అనుమానాస్పద కదలికలపై విచారణ జరుపుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అత్యంత ఘోరమైన సంఘటన వెలుగు చూసింది. గత 2 గంటలుగా ఆసుపత్రి ప్రాంగణంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అత్యంత సున్నితమైన ప్రాణరక్షణ వ్యవస్థలతో నడిచే ఐసీయూ విభాగంలో కూడా పవర్ కట్ కావడంతో రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఊపిరాడక ఉక్కపోతతో రోగులు వారి బంధువులు నరకయాతన అనుభవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో నల్గొండలోని 1500 పడకల గొల్లగూడెం జనరల్ ఆసుపత్రి ఒకటి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది పేద ప్రజలు వైద్యం కోసం ఈ ఆసుపత్రిపైనే ఆధారపడుతూ ఉంటారు. అలాంటి మెగా ఆసుపత్రిలో ఇవాళ కరెంటు కట్ కావడం, గంటలు గడుస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వార్డులన్నీ చీకటిమయంగా మారడంతో రోగులకు సెలైన్లు ఎక్కించడానికి, మందులు వేయడానికి డాక్టర్లు, నర్సులు మొబైల్ ఫోన్ టార్చ్ లైట్లను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే అత్యవసర చికిత్స పొందుతున్న ఐసీయూ విభాగంలో కూడా పవర్ కట్ కావడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. వెంటిలేటర్లు, ఇతర మానిటర్ల బ్యాకప్ వ్యవస్థలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో పవర్ కట్ అయితే తక్షణమే ప్రారంభం కావాల్సిన భారీ జనరేటర్లు ఎందుకు అందుబాటులోకి రాలేదంటూ రోగుల బంధువులు ఆసుపత్రి సిబ్బందిని, మేనేజ్మెంట్ను నిలదీస్తున్నారు. చిన్నపిల్లల వార్డులు, గర్భిణీల వార్డులో ఉక్కపోత భరించలేక చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లులు కన్నీరు మున్నీరవుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ టైంలో పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏడ కూడా అసలు కరెంట్ లేక టైంలో చూస్తే ఓపీ సిచ్యువేషన్లో కూడా ఇట్లా ఉంది పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గుప్త నిధుల తవ్వకాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నగరంలోని ఎల్లమ్మగుట్ట పరిధిలో ఓ మహిళ తన సొంత స్థలంలో చుట్టూ ఎవరూ చూడకుండా దట్టమైన తడకల షెడ్ వేసి రహస్యంగా భారీ గుంతలను తవ్వుతూ ఉండడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. సాధారణంగా గుప్త నిధుల కోసం అర్ధరాత్రి పూజలు చేస్తారు. కానీ ఇక్కడ సదరు మహిళ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలతో క్షుద్ర పూజల ఆనవాళ్లతో ఈ తవ్వకాలు జరపడం సంచలనంగా మారింది. నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలోని ఓ ఖాళీ స్థలంలో గత కొన్ని రోజులు అనుమానాస్పద కదలికలు కనిపించాయి. ఆ స్థలానికి యజమాని అయిన ఓ మహిళ చుట్టూ ఎత్తైన తడకల షెడ్డును నిర్మించి లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. అయితే రోజురోజుకు లోపల నుండి మట్టి బయటకు వస్తూ ఉండడం, గుంతలు తవ్వుతున్న చప్పుడు రావడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు నిఘా ఉంచారు. తీరా లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఏకంగా గుప్త నిధుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నట్లు తేలడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కేవలం తవ్వకాలే కాకుండా ఆ ప్రదేశంలో క్షుద్ర పూజలు జరుగుతున్నట్లు పక్కా ఆనవాళ్లు లభ్యమయ్యాయి. సదరు మహిళ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ సరిగ్గా 12 గంటల సమయంలో నిమ్మకాయలు కోసి, కొబ్బరికాయలు కొట్టి, పసుపు, కుంకుమలు చల్లి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. మూఢనమ్మకాలతో గుప్త నిధుల కోసం ఇదంతా చేస్తున్నట్లు తేలడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీవాసులు సదరు మహిళను నిలదీశారు. తమ ప్రాంతంలో ఇలాంటి క్షుద్ర పూజల వల్ల ముప్పు పొంచి ఉందంటూ భయాందోళనల మధ్య స్థానికులు తక్షణమే నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవగాడు కవర్ ఇది ఏదో సూత్రం పూజలు చేస్తున్నారు వీళ్ళు. ఏమో బలిస్తాను గుంతలు తవ్విండ్రు తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, బరువతలు తిరుగుతున్నారు. సరిపోతుంది. మాది ఎల్లమ్మగుట్ట. మా ఇంటి పక్కకు ఒక తడకల షెడ్ వేసి
గుంతలు తవ్వి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అది మాకు అర్థం కాక భయపడి ప్రజలందరూ గల్లీలంతా భయపడి వాళ్ళని ఇలా ఒక 10 మంది కనుక్కునేసరికి అంతా వెళ్ళిపోయినరు. 2 గుంతలు తవ్విండ్రు. పూజ సామాన్లు అవి ఇవి పెట్టి రాత్రి అంతా తాగుతున్నారు, తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇది సంగతి. మా భయపడి మీకు ఎక్కడ వాళ్ళు ఇక్కడోళ్ళే ఎల్లమ్మగుట్టకు ఉంటారు వచ్చేటోళ్ళు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఎల్లమ్మగుట్ట 20 డివిజన్లో రైల్వే ట్రాక్ దగ్గర ఇక్కడ ఎవరు పాడుపడ్డ ఇల్లున్నది. వాళ్ళు శుద్ధ పూజ చేసినట్టు 2 గుంతలు తవ్వారు. అది దేని గురించి తవ్వారు ఏంటో ఇంతవరకు తెలియదు. మళ్ళీ పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. చుట్టుముట్టు తడకల షెడ్ వేసారు. మళ్ళీ ఇంటికాడ ఇలా ఆడవాళ్ళు లేడీస్ ఉంటారు, పిల్లలు తిరుగుతూ ఉంటారు రాత్రికి. ఆ పిల్లల భయంతో ఆందోళనతో ఇది ఏంటి ఇంకా అని తెలవాలని దీని మీద పోలీసులు స్పందించి దానికి డీటెయిల్స్ తెలుసుకోవాలని ఈ 4th డివిజన్ 20 డివిజన్లో మా గల్లీలో మేము అందరం అది ఎప్పుడు తవ్వినో తెలియదు ఇంటిమేషన్ ఇంతవరకు. అది దేని నుంచి తవ్వుతారో మాకు తెలియాలని. ఇంటి ఓనర్ అంటే ఎవరు తెలియదు ఇంతవరకు. అది పిల్లర్ పుక్కలకు తవ్వాలంటేనేమో పిల్లర్ పుక్కలేమో దూరం దూరం డిస్టెన్స్ తవ్వాలా. అది పక్కకే తవ్వారు. అది కూడా 2 పుక్కలు తవ్వారు. అది ఎందువల్ల తవ్వారు ఏంటిది మాకు తెలియాలని ముందే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, ఏంటిది ఏం కథ అని శుద్ధ పూజలు చేసేటట్టున్నారు. రాత్రిపూట 12-1 గంట దాకా ఉంటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. ఏం చేస్తున్నారో మేము భయపడి అటు పోలేదు. పొద్దున పోయి చూస్తే ఆ గుంతలు ఉన్నాయి. అట్లా టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లీడర్, ఎందరికో లైఫ్ ఇచ్చిన గురువు, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు స్మారక సమాధి దుస్థితిపై యువ హీరో మంచు మనోజ్ స్పందించిన తీరు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దాసరి సమాధి వద్ద పిచ్చి మొక్కలు మొలిచి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన దృశ్యాలు చూసి మనోజ్ చలించిపోయారు. తక్షణమే అక్కడికి చేరుకుని పరిసరాలను క్లీన్ చేయించడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి గురువు గారికి ఘన నివాళులు అర్పించారు. చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన మహానుభావుడి పట్ల మనోజ్ చూపిన ఈ గురుభక్తిపై అభిమానులు సభాషణ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల ప్రవాహంతో ముంచెత్తుతున్నారు. దాసరి నారాయణరావు పుణ్యభూమి పరిసరాలు పిచ్చి మొక్కలతో సరైన పర్యవేక్షణ లేక వెలవెలబోయిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే హీరో మంచు మనోజ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా క్షేత్రస్థాయికి చేరుకున్నారు. మహోన్నత వ్యక్తి సమాధి ఇలాంటి దుస్థితిలో ఉండడంపై ఆవేదన వ్యక్తం చేసిన మనోజ్ వెంటనే సిబ్బందిని పురమాయించి సమాధి చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించి ఆ ప్రాంతమంతా అత్యంత శుభ్రంగా మారేలా దగ్గరుండి పనులను పూర్తి చేయించారు. సమాధి పరిసరాల క్లీనింగ్ కార్యక్రమం అనంతరం స్థానిక చేవళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాళే యాదయ్య కూడా ఈ ప్రదేశానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కాళే యాదయ్యతో కలిసి హీరో మంచు మనోజ్ దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేసి చేతులు జోడించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా రంగానికి దాసరి చేసిన సేవలను, పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ముందుండి నడిపించిన తీరును వారు ఈ సందర్భంగా ఆత్మీయంగా స్మరించుకున్నారు. పసిడి ప్రేమికులకు మరియు కొనుగోలుదారులకు ఈ వారం బులియన్ మార్కెట్ నుంచి అస్సలు ఊహించని సంతోషకరమైన వార్త లభించింది. గత కొంతకాలంగా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరిన పసిడి ధరలు ఈ వారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలాయి. కేవలం 6 రోజుల వ్యవధిలోనే అటు 24 క్యారెట్ల మేలిం బంగారం, ఇటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధరలతో పాటు కేజీ వెండి రేటు కూడా భారీగా దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిణామాలతో హైదరాబాద్ నగరంలో ఈ వారం పసిడి ధరలు భారీగా వెనక్కి తగ్గాయి. పెట్టుబడిదారులు ఎక్కువగా ఇష్టపడే 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర గత 6 రోజుల్లో ఏకంగా 2,340 రూపాయలు పతనమై ప్రస్తుతం 1,57,040 రూపాయల వద్ద ముగిసింది. మరోవైపు సాధారణ వినియోగదారులు కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ఆభరణ ధర ఈ వారంలో 2,150 రూపాయల మేర భారీగా తగ్గి మార్కెట్లో 1,43,950 రూపాయల వద్ద పలుకుతోంది. వివాహాది శుభకార్యాల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ రేంజ్లో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరట అనే చెప్పాలి. ఇటు బంగారంతో పాటు అటు వెండి ధర కూడా ఈ వారం కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇస్తూ భారీగా పతనమైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు ఏకంగా 5,000 రూపాయల మేర తగ్గి ప్రస్తుతం 2,90,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు కేవలం హైదరాబాద్ ప్రధాన బులియన్ మార్కెట్ రికార్డుల ప్రకారమేనని
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో స్థానిక జ్యువెలరీ షాపులను బట్టి మరియు మేకింగ్ ఛార్జీలు జీఎస్టీల పరిధిని బట్టి తుది ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లలో ఉన్న ట్రెండ్ను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో బంగారు ధరలు మరింత స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా పసిడి వెండి కొనాలనుకునే వారికి ఈ వారం నమోదైన రేట్లు అత్యంత అనుకూలమైనవనే చెప్పాలి.